హలో ఎవ్రీవన్. లాస్ట్ వీక్ తోటి మా పిల్లలకి ఎగ్జామ్స్, పేరెంట్స్ టీచర్ మీటింగ్ అన్నీ అయిపోయాయి. సో ఈ వీక్ మేము వెళ్ళింది పారం సైన్స్ ఎగ్జిబిషన్ సెంటర్, జయనగర్లో ఉంది. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుంది. ఇంకా బేసిక్ సైన్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళకి మంచి ప్లేస్. ఇక్కడ మినిమం 1.5 hour వరకు టైం స్పెండ్ చేయొచ్చు, కానీ మాకు 2 hours పట్టింది. మా పిల్లలు ఎక్కువగా డిజిటల్ డూడిల్, కైనెటిక్ ఎక్స్పీరియన్స్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేశారు. ఇక్కడ ఒక షో టైంకి పర్ అవర్ 50 మెంబర్స్ని మాత్రమే లోపలికి ఎలో చేస్తారు, క్రౌడ్ ఎక్కువ అవ్వకుండా. సో వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. నాకు ఈ స్లీదరింగ్ సింఫనీ చాలా బాగా నచ్చింది. అలా వేవ్స్ వచ్చినట్టు వెళ్తూ ఉంటే లోపల బాల్స్ కదులుతున్నాయి. ఆ వేవ్స్కి తగ్గట్టు రిథమిక్గా చూడ్డానికి చాలా ప్లెజెంట్గా ఉంది. సౌండ్ కూడా బాగుంది. ధ్రువ ఈ బ్యాలెన్సింగ్ సైకిల్ ట్రై చేశాడు, కానీ పాపం పెడల్స్ అందలేదు. వాటర్ డ్రాప్ ఆటోమేటా వాటర్ సర్ఫేస్ మీద ఒక డ్రాప్ వాటర్ పడినప్పుడు ఎలా కనిపిస్తుందో పైనుంచి చూస్తే అలా కనిపిస్తుంది. ఈ మోషన్ క్లాక్ చాలా స్లోగా తిరుగుతుంది. నేను వీడియో చాలా స్పీడ్గా పెట్టాను కాబట్టి మూమెంట్ ఫాస్ట్గా ఉంది. ఈ మెకానికల్ మల్టీప్లేయర్ మెషిన్ చాలా బాగుంది. ఆ 2 నాబ్స్ని జరుపుతూ ఉంటే పర్టికులర్ నెంబర్ మల్టిప్లికేషన్ పైన మిడిల్లో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఫ్లోరు సెన్సెస్. ఇక్కడ హ్యాండ్స్ ఆన్ ఎర్త్ అని చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ని ఒక్కొక్క బాక్స్లో పెట్టారు. పెట్టింది డిగ్ చేయడానికే కదా అని చెప్పి బాక్స్లోంచి మొత్తం మట్టి కింద పడేసాడు ధ్రువ.
ఇక్కడ వాలంటీర్ బ్రేక్ అని బయటకు వెళ్ళగానే మన వాళ్ళిద్దరూ ఇంకా రెచ్చిపోయారు. అందరి చేతులు పట్టుకుని వాళ్లే మ్యాజిక్ చేస్తానని చెప్పి. ఇది మన హ్యాండ్ మూమెంట్ని బట్టి మ్యూజిక్ ఇంకా స్క్రీన్ చేంజ్ అవుతూ ఉంటుంది. పబ్లిక్ ప్లేస్ కదా, వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంటుందని బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చాను. ఇది కూడా అందరూ మస్ట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. పెద్దవాళ్ళు కూడా చాలా టైం స్పెండ్ చేస్తున్నారు దీని మీద. ఈ డిజిటల్ డూడిల్ మా పిల్లలిద్దరికి చాలా బాగా నచ్చేసింది. బొమ్మలు డ్రా చేయడం కదా, చాలాసార్లు ఆడారు. డిజిటల్ రంగోలీ ఇల్యూషన్ అటువైపు మళ్ళీ ఇక్కడికే వచ్చారు. మళ్ళీ ఇక్కడే ఆడుకున్నారు చాలాసేపు. ఈ కార్డ్బోర్డ్ ఎక్స్ప్లోరేషన్స్ టాప్ ఫ్లోర్లో ఉంది. ఇక్కడ గూగుల్ లెన్స్ని యూజ్ చేసి ట్రాన్స్లేటర్ త్రూ హింట్స్ని పట్టుకొని ట్రెజర్ హంట్ ఆడొచ్చు. ధ్రువ చూసి వెళ్ళిపోయాడు, కానీ ధృతి వేరే పిల్లల హెల్ప్ తోటి ఆ మార్బుల్స్ ఎక్కడున్నాయో కనుక్కుంది. మళ్ళీ వీళ్ళు ఇక్కడికే వచ్చారు. 3 times విన్ అయితే హ్యాట్రిక్ అని చెప్పి మళ్ళీ డూడిల్ గేమే మళ్ళీ ఆడారు. రేడియాలజీ డిపార్ట్మెంట్లో ఎక్స్రే షీట్ చూసినట్టుంది ఇది. ఇక్కడ మల్టిపుల్ షీట్స్ని ఓవర్లాప్ చేస్తే ఒక కొత్త క్యారెక్టర్ని క్రియేట్ చేయొచ్చు. ధ్రువ చాలాసేపు ట్రై చేశాడు. క్రియేటివ్గా ఆలోచించి ఏమన్నా చేస్తాడేమో అని చాలాసేపు ట్రై చేశాము, కానీ టైం అయిపోతుందని చెప్పి లాస్ట్కి వాడికి హెల్ప్ చేస్తే ఒక కొత్త క్యారెక్టర్ని మేము క్రియేట్ చేసాం. మేము దానికి స్కేటో కార్కిల్ అని నామకరణం కూడా చేసాము. ఎందుకంటే స్కేటింగ్ షూస్, కారు, సైకిల్ ఇంకా ఈ 3 షీట్స్ని యూజ్ చేసి ఒక కొత్త క్యారెక్టర్ని చేసాం కాబట్టి అది స్కేటో కార్కిల్ అయ్యింది. ఇది బేస్మెంట్లో ఉంది. ఎంట్రీలోనే ఒక స్క్రీన్ ఉంది. ఈ కెమెరా దగ్గర మన ఫేస్ పెడితే మన మొహంలో నవరసాలని అదే పండించేస్తుంది. రిఫ్లెక్షన్ది బాగుంది. బయట అన్షేప్డ్గా పెట్టారు, కానీ ఆపోజిట్లో సర్ఫేస్ మీద రిఫ్లెక్ట్ అయ్యేది మాత్రం ఒక యానిమల్ రిఫ్లెక్ట్ అవుతుంది.
కరెక్ట్ పాయింట్లోంచి చూస్తే ఈ చైర్ ఫుల్గా కనిపిస్తుంది, కానీ చూడ్డానికి మాత్రం ముక్కలు ముక్కలుగా చేసి పెట్టిన కుర్చీలో అందరూ ఏదో భోజనాలకు వచ్చి కూర్చున్నట్టు కూర్చుని వెళ్తున్నారు. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వెరీ ఎక్సలెంట్. ఇక్కడికి వచ్చాక అనిపిస్తుంది ఇన్ని రోజుల నుంచి ఇంత మంచి ప్లేస్ని మిస్ అయ్యామని. పిల్లలకి కొత్తగా ఏమైనా నేర్పిద్దామంటే మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ బెంగళూరు. మా పిల్లలిద్దరూ ఫుల్ ఎనర్జెటిక్గా ఫీడ్బ్యాక్ ఇచ్చేశారు. ఇంకో మంచి టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.